నమస్కారం. టెట్ అభ్యర్థుల కోసం టీశాట్ వారు నిర్వహిస్తున్నటువంటి శిక్షణా తరగతులకు స్వాగతం. ఈరోజు సైన్స్ జీవశాస్త్రము కంటెంట్ శిక్షణలో భాగంగా జంతు కణజాలము రకాలు విధులను గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు సైన్స్లో ఉండేటువంటి 30 ప్రశ్నలకు గాను 12 జీవశాస్త్రం నుంచి వస్తాయి, 12 ఫిజికల్ సైన్స్ నుంచి వస్తాయి, మరియు 6 బోధనా పద్ధతుల గురించి వస్తాయి. ఈ ఎపిసోడ్లో మనం కణజాలాలు అనే అంశంలో భాగంగా జంతు కణజాలాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. జంతు కణజాలాలు, జంతువులలో ప్రధానంగా 4 రకాల కణజాలాలు ఉంటాయి. 4 రకాలు అంటే ఫస్ట్ మనం కణజాలము అంటే ఏందో తెలుసుకున్నాం. అయినప్పటికీ మరొకసారి బ్రీఫ్గా చూద్దాం. సాధారణంగా ఒకే రకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండి ఒకే రకమైనటువంటి విధులను నిర్వర్తించేటువంటి కణముల యొక్క సమూహమే కణజాలం. మరి జంతువులలో అటువంటి కణజాలాలు 4 ఉన్నాయి. ఒకటి ఉపకళా కణజాలం, ఇంగ్లీష్లో ఎపిథీలియల్ టిష్యూ అంటాం. ఇది జంతువుల లోపలి అవయవాలను బయటి భాగాలను కప్పి ఉంచేటువంటి కణజాలం. అంటే మొత్తం మన యొక్క దేహ భాగము మొత్తం కూడా కప్పి ఉంచేటువంటి కణజాలం ఏది అంటే ఉపకళా కణజాలం, ఎపిథీలియల్ టిష్యూ. రెండోది సంయోజక కణజాలం, దీన్ని మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. పేరులోనే అర్థం ఉంది, సంయోజక. ఎందుకంటే మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, అనేక కణజాలాలు ఉన్నాయి, అనేక అవయవ వ్యవస్థలు ఉన్నాయి. మరి అన్ని అవయవాలను ఏ అవయవం ఆ అవయవానికి వేరువేరుగా పనిచేస్తుందా? పని చేయలేదు కదా. ఇది అన్ని అవయవాలను కలుపుతూ ఒక అంతరమాత్రికలో దూరంగా విస్తరించినట్లుగా ఉండేటువంటి కణజాలము సంయోజక కణజాలము. దీన్ని మన ఇంగ్లీష్లో కనెక్టివ్ టిష్యూ అంటాం. కనెక్టివ్, మిగతా భాగాల్ని కనెక్ట్ చేసేటువంటిది. మూడవది కండర కణజాలం, మస్కులార్ టిష్యూ. మనకు తెలుసు మజిల్స్ అంటే కండరాలు, శరీర కదలికలకు తోడ్పడే కణజాలమే కండర కణజాలం. ఏ భాగం కదలాలన్నా కండరాల ద్వారానే మనం సాధారణంగా పనులు చేస్తూ ఉంటాం. నాలుగవది నాడీ కణజాలము, నెర్వస్ టిష్యూ. ఇది బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపేటువంటి కణజాలం. అంటే క్షోభ్యత, ప్రతిస్పందన, ప్రతిచర్యలు మొత్తం కూడా ఈ కణజాలానికి సంబంధించినటువంటివి. మనం ఒక్కొక్క కణజాలం గురించి డీటెయిల్డ్గా మనం చూద్దాం. మొట్టమొదటిది ఉపకళా కణజాలం, ఎపిథీలియల్ టిష్యూ. ఎపి అంటే వెలుపల, థీలియం అంటే కణజాలం, అంటే ఎపిథీలియం వెలుపల ఉండేటువంటి కణజాలం. ఇది జంతువుల లోపలి అవయవాలను బయటి భాగాలను కప్పి ఉంచేటువంటి కణజాలం. ఈ ఉపకళా కణజాలము చర్మము పైన, నోటి కుహరములో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోనులలో, వృక్కనాళాలలో ప్రతి చోట విస్తరించి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉపకళా కణజాలం యొక్క రకాలు కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. శల్కల ఉపకళా కణజాలము, ఘనాకార ఉపకళా కణజాలము, స్తంభాకార ఉపకళా కణజాలము. ఈ విధంగా వాటి కణముల యొక్క ఆకారాన్ని బట్టి రకరకాలుగా ఉపకళా కణజాలాన్ని మనం వర్గీకరించుకోవచ్చు, అంటే విభజించుకోవచ్చు. స్తూపాకార ఉపకళా కణజాలం, బుగ్గ లోపలి భాగంలో ఉన్న సన్నని పొరలలో ఉండే కణజాలం. చర్మముపై ఉన్న ఉపకళా కణజాలము అనేక వరుసలలో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని స్తరిత ఉపకళా కణజాలము అంటారు. స్తరిత అంటే స్ట్రాటిఫైడ్ టిష్యూ, పొరలుగా ఉండేటువంటి టిష్యూ అన్నమాట కణజాలం. బల్లపరుపుగా పలుచని పొర కలిగి ఉన్న ఉపకళా కణజాలాన్ని శల్కల ఉపకళ, స్క్వామస్ ఎపిథీలియం అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటి లోపలి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులలో ఉండే వాయుగోనులలో ఈ కణజాలం ఉంటుంది. విచక్షణ త్వచము ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాల్లో ఇవి తప్పక ఉంటాయి. ఎందుకంటే పలుచని పొర కలిగినటువంటి ఉపకళా కణజాలము శల్కల ఉపకళా కణజాలం. నెక్స్ట్ ఘనాకార ఉపకళా కణజాలం. పేరులోనే అర్థం ఉంది కదా, ఘనాకార. ఆకారం ఎట్లా ఉన్నది? ఒక ఘనముల మాదిరిగా ఉంటుంది. కణాలన్నీ వాటి అమరిక భిన్నముగా ఉంటుంది. ఇటువంటి ఘనాకార ఉపకళా కణజాలాలు ఎక్కడ ఉంటాయి? మూత్రనాళాలలో కనిపిస్తాయి.
ఇవి లాలాజల గ్రంథులకు కూడా యాంత్రిక శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. ఘనాకార ఉపకళా కణజాలం. ఇంకోటి స్తంభాకార ఉపకళా కణజాలం. పేరులోనే ఏమర్థం ఉంది? స్తంభ ఆకార అంటే ఆ ఉపకళా కణజాలాలు ఎట్లుంటే కాలంనార్ ఒక స్తంభాల్లాగా ఉంటాయి. ఇక్కడ చూడండి స్తంభాలు. స్తంభాకార ఉపకళా కణజాల కణాల్లో చిన్న కేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇటువంటి కణాలు స్రవించే చోట, శోషణ జరిగే చోట ఉంటాయి. అంటే గ్రంథి కణాలు, స్రావక నిర్మాణాల్లో ఈ యొక్క స్తంభాకార ఉపకళా కణాలు ఎక్కువగా కనిపిస్తాయి మనకు. గ్రంథి ఉపకళా కణజాలం. కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. వీటిని మనం మల్టీ సెల్యులర్ గ్లాండ్స్ అంటాం. వీటిని గ్రంథి ఉపకళా కణజాలము, గ్లాండ్యులార్ ఎపిథీలియం అంటారు. ఉపకళా కణజాలము రూపాంతరం అంటే వివిధ రూపాల్లో ఉంటుంది అని అర్థం. చర్మము కూడా ఒక రకమైన ఉపకళా కణజాలమే. చర్మము నుండే గోర్లు, రోమాలు అంటే వెంట్రుకలు, గిట్టలు, కొమ్ముల వంటి నిర్మాణాలు తయారవుతాయి. సరీసృపాలలో అయితే పులుసులు, పక్షులలో ఈకలు కూడా ఈ కణజాలాల నుంచి తయారవుతాయి. ఇవన్నీ కూడా రూపాంతరము చెందిన ఉపకళా కణజాలాలే. టెట్లో సాధారణంగా అడిగే క్వశ్చన్స్లో ఇవి ఉంటాయి. అంటే గోర్లు కానీ, రోమాలు కానీ, గిట్టలు, కొమ్ములు, పక్షుల ఈకలు ఇచ్చి ఇది ఏ రకమైన కణజాలము ఇట్లా అడుగుతూ ఉంటారు సాధారణంగా. సంయోజక కణజాలం. మనం ఇంతవరకు ఏ ఏ కణజాలాలు చూసాం? ఉపకళా కణజాలము చూసినాం. రెండోది సంయోజక కణజాలం. పేరులో ఏమర్థం ఉన్నది? సంయోజక. ఇది ఇతర అవయవాలని, ఇతర కణజాలాలని కలిపి ఉంచేటువంటి ఒక కణజాలం. అంతర్గత అవయవాల్ని ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి కొన్ని కణజాలాలు సహాయపడతాయి. ఈ కణజాలాలు అవయవాలను, కండరాలను కలిపి ఉంచుతాయి. ఇటువంటి కణజాలాలే సంయోజక కణజాలాలు. ఈ సంయోజక కణజాలం ఇతర కణజాలాలను, అంగాలను కూడా కలిపి ఉంచుతుంది. శరీరములోని వివిధ అంతర్భాగాలకు దృఢంగా చట్రంలా నిలిచి కావలసిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఈ కణజాలాలు ఒక కణజాలం నుండి వేరొక కణజాలానికి పదార్థాల రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రవాణా. అదే రకంగా శరీర రక్షణ, శరీర కణాలను బాగు చేయడం అంటే మరమ్మతు చేయడం, కొవ్వు పదార్థాల నిల్వ, ఈ రకంగా శరీరంలో భిన్నమైన విధులు నిర్వర్తించే అనేక రకాల కణాల సమూహమే సంయోజక కణజాలం. దీంట్లో మొట్టమొదటిది ఏరియోలార్ కణజాలం. ఇదేం పనిచేస్తుంది? ఒక సంధాయక కణజాలం, ఒక కనెక్టివ్. ఇవి వివిధ కణజాలాలను కలుపుతుంది. మీరు ఎప్పుడైనా మటన్ ఆ ఎముక నుంచి తీసేటప్పుడు ఈ యొక్క ఒక మటన్ అంటే ఒక కణజాలము, ఇంకో కణజాలం అతికే దగ్గర మన ఒక బెలూన్, పాలిథిన్ పేపర్ లాగా సన్నగా బుడగలు వచ్చేలాగా ఒక కణజాలం ఉంటుంది. అది ఏరియోలార్ కణజాలం. ఇది అవయవాలను వాటి స్థానాల్లో ఉంచుటకు తోడ్పడుతుంది. ఈ కణాలను ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అంటారు. ఈ కణాలు తంతు పదార్థమును స్రవిస్తాయి. ఇది గాయాలైనప్పుడు గాయపడిన కణజాలము తిరిగి ఏర్పడటంలో తోడ్పడుతుంది. సాధారణంగా గాయమైతే లోపలికి కొంత కణజాలం పోతుంది కదా, మళ్ళీ కణజాలం యొక్క పునరుత్పత్తి లోపల ఇది కూడా కొంత కీలక పాత్ర పోషిస్తుంది. రెండోది ఎడిపోజ్ కణజాలం. మనకు తెలుసు, వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు శీతాకాలంలో చలికి ఎందుకు ఎక్కువ వణుకుతారో తెలుసా? శరీరం లోపల చలి నుండి రక్షణ కొరకు ఏమైనా స్వతంత్ర ఏర్పాట్లు ఉన్నాయా? ఇప్పుడు ఆలోచించారా? కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి మన చర్మము కింద ఒక ప్రత్యేకమైనటువంటి కణజాలం ఉంటుంది. ఈ చర్మము కింద ఈ కణజాలమే ఎడిపోజ్ కణజాలం. చర్మము కింద ఆ ఎడిపోజ్ కణజాలం ఉండడం వల్ల, కొవ్వు కణజాలం యొక్క పొర ఉండడం వల్ల చర్మము మృదువుగా కనిపిస్తుంది. అదే ముసలి అంటే వయసులో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఎడిపోజ్ కణజాలం కరిగిపోవడం వల్ల చర్మము వదిలై కొంత ముడతలు పడుతుంది. అంటే ఎడిపోజ్ కణజాలం ఈ యొక్క కొవ్వు పదార్థాలు నిల్వ ఉంచడం వల్ల శరీరంలో నుండి వేడి బయటికి పోనివ్వదు. కాబట్టి చలికి తక్కువ వణుకుతారు వయసులో చిన్నవాళ్ళు. మరి ఈ చర్మం కింద ఈ ఎడిపోజ్ కణజాలం ఉండటం వల్ల ఈ కణజాలంలో కణాలు మొత్తం కూడా కొవ్వు చేత నిర్మితమై ఉంటాయి. కాబట్టి శరీరం నుండి
వేడి బయటకు పోకుండా కణాలు ఆపుతాయి, ఉష్ణ నిరోధకంగా ఇవి పనిచేస్తాయి. ఇంకో సంయోజక కణజాలము ఎముకలు బోన్స్ మనకు బాగా తెలుసు. ఇది సకశేరుకాలకు ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఎముకలు లేనటువంటి మన శరీరాన్ని ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది? అసలు ఊహించడానికి ఇబ్బందిగా ఉంది కదా. ఇవి శరీరానికి ఒక ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి. అనేక సకశేరుకాలు, ఉదాహరణకు సొరచేప వంటి కొన్ని చేపలు తప్ప ఇతర అంతర అస్థిపంజర నిర్మాణంలో ఒక ముఖ్య పదార్థంగా ఉంటుంది. చేపల లోపల కూడా ఒక ముళ్ళు, మనం పొడవైన వెన్నెముక సైడ్ ముళ్ళు ఉంటాయి కదా, అది మొత్తం కూడా ఎముక కణజాలమే. ఈ కణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అస్థిమజ్జ నుంచి ఏర్పడతాయి. అస్థిమజ్జ ప్రాంతం లోపల ఉంటాయి. ఎముక కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్తో ఏర్పడింది. ఈ లవణాలను ఎముక అంటే అస్టియోసైట్ కణాలు స్రవిస్తాయి. మరి ఈ కణాలు ఎక్కడ ఉంటాయి? ఎముక మధ్యలో ఉన్నటువంటి అస్థి మధ్య, మనం మూలుగా అంటాం చూడండి, ఇట్లా పిలుస్తాం, బోన్ మారో, దాంట్లో ఉంటాయి. మృదులాస్థి వేరొక విధమైన సంయోజక కణజాలం. అస్థి అంటే ఎముక, కానీ ఎటువంటిది? మృదులాస్థి, మృదువుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ముక్కు గట్టి ఆకారాన్ని ఇస్తుంది, ఇటంటే అటు ఉంచుతుంది. చెవుడప్ప చూడండి, ఇట్లా. అంటే ఎముకలు కలిసే ప్రదేశాలలో పక్కటెముకల యొక్క చివరన, నాసికాగ్రము, చెవిదొప్ప, ఈ యొక్క వాయునాళం లోపల ఈ యొక్క మృదులాస్థి కణజాలం ఉంటుంది. ఒక ఆకారాన్ని ఇస్తుంది, కానీ మృదువుగా ఉంటుంది. అనేక సకశేరుక జీవుల పిండ దశ లోపల ఎముకలు ఉండవు. అక్కడ ఏముంటుంది? మృదులాస్థి కణజాలం మాత్రమే ఉంటుంది. మృదులాస్థి దృఢముగా ఉన్నప్పటికీ ఎముక అంత దృఢంగా ఉండదు. ఎముకతో పోలిస్తే మెత్తగా ఉంటుంది. ఎముకే కానీ మృదువుగా ఉంటుంది. లిగమెంట్ లేదా సంధి బంధనం. మన మోకాళ్ళు ఉన్నాయి కదా, మోకాళ్ళు, మోచేతులు, ఈ రెండు కీళ్ళు ఇట్లా కలిసే చోట ఏమవుతుంది? ఇక్కడ ఈ రెండు ఎముకలను జాయింట్ చేసేటువంటి దీన్ని సంధి బంధనం. ఇది ఒక సంయోజక కణజాలం. మన మోకాలు ఇట్లా ముందుకు వెనక అన్నప్పుడు పైన మోకాలపై చేయి పెట్టుకుంటే మనకు ఇట్లా సౌండ్ వస్తుంటుంది చూడండి, అది లిగమెంట్ లేదా సంధి బంధనం. ఇది ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచుతుంది. ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉంటుంది. ఈ తంతువులు కొలాజన్ అనే ప్రోటీన్తో చేయబడి ఉంటాయి. ఇది స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మన యొక్క ఎముకలు ఈ రకంగా మనం స్థితిస్థాపక గుణంలో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ స్నాయుబంధనం, టెండాన్. మన కాలి కండరం యొక్క చివరి భాగం లోపల ప్రత్యేక ఒక నరం అంటారు చూడండి, జనరల్గా నరాలు ఏమి కావు, ఇవి టెండాన్. ఈ స్నాయుబంధనము కూడా తంతుయుత సంయోజక కణజాలమే. కండరాలు ఎముకలతో కలిసే చోట, కండరాలు ఎముకలు ఈ కలిసే సంధి తలాల లోపల, ఈ యొక్క జాయింట్ల లోపల స్నాయు బంధనాలు ఉంటాయి. ఇది కూడా కొలాజన్తో చేయబడి ఉంటుంది. శరీరపు కదలికలు ఎముకకు అంటిపెట్టుకున్న కండరాల వలనే జరుగుతాయి. దాంట్లో స్నాయు బంధనము కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం విచిత్రంగా ఉంది కదా. రక్తము ద్రవరూపములో ఉన్న కణజాలం. కణజాలము ఇతర కణజాలాల కంటే భిన్నమైనటువంటిది. రక్తములో వివిధ రకాలైన కణాలు ఉంటాయి. ప్రతిదీ భిన్నమైన నిర్దిష్టమైన పని నిర్వర్తిస్తాయి. అనేక రకాల కణజాలాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క రకమైన పని చేస్తాయి. ఈ కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. ప్లాస్మా ఒక ద్రవరూప మాత్రిక. కణబాహ్య ప్రదేశము ద్రవ పదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. అందుచేత రక్తం ద్రవరూపంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏకైక ద్రవరూప కణజాలం ఏది అంటే రక్తం. అన్ని కణజాలాల్లో ఏకైక ద్రవరూప కణజాలము రక్తం. రక్తము సందాయక కణజాలము అయినప్పటికీ రక్తములో తంతువులు ఉండవు. మరి దీంట్లో ఏ రకాల కణాలు ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. రక్తంలో ఒక అంశం అయిన ప్లాజ్మాలో నీరు, గ్లూకోజ్, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు, విటమిన్లు, హార్మోన్లు మాత్రమే కాక లవణాలు, ఇతర విసర్జక పదార్థాలు కూడా ఉంటాయి. ఇంకా ప్రధానమైనది ఏంటి? రక్తనాళాల్లో రక్తము ప్రవహించేటప్పుడు గడ్డగట్టకుండా ఉండటానికి హెపారిన్ అనే పదార్థము కూడా ఉంటుంది. అంటే రక్తము ఫ్రీగా ఫ్లో కావడానికి వీలుగా. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అప్పుడెప్పుడు వస్తాయి రక్త కణాలు? కాలేయము,
ప్లీహము నుంచి ఏర్పడతాయి. అదే మనం ప్రౌఢ దశ పెద్దవాళ్ళమైన తర్వాత మానవులలో ఎముకలో ఉండేటువంటి అస్థి మజ్జ ఉంది కదా, బోన్ మారో, అస్థి మజ్జ నుంచి రక్త కణాలు ఏర్పడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, బోన్ మారో. మరి క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు, అంటే క్రమేపీ అది క్షీణించిపోతుంది. రక్తం, ఈ రక్తంలో గల ఇంకో కణాలు తెల్ల రక్త కణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి తెల్లగా ఉంటాయి. వీటి ల్యూకోసైట్లు అంటారు. ఎర్ర రక్త కణాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి 2 రకాలు, గ్రాన్యులోసైట్స్ అంటే కణికాభ కణాలు, కణికరహిత కణాలు అంటే ఏగ్రాన్యులోసైట్స్. చూద్దాం వాటి డీటెయిల్గా ఒక్కొక్కదాని వివరంగా చూద్దాం. కణికాభ కణాలు న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇస్నోఫిల్స్ అని 3 రకాలు. కణికాభ కణాలు అంటే రేణువులు కలిగినటువంటి కణాలు, కణికాభ కణాలు. ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనము చేస్తాయి. గుర్తుపెట్టుకుంటే టెట్లో అడిగే క్వశ్చన్ ఇది, ప్రత్యేకంగా మొన్న అడిగాడు లాస్ట్ 2016లో. కొన్ని తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవులను చంపడంలో తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి. ఈ యుద్ధంలో చనిపోయిన తెల్ల రక్త కణాలే చీము రూపంలో గాయం నుండి బయటకు విసర్జింపబడతాయి. అంటే చీము పట్టిందంటారు చూడండి, అంటే అర్థం ఏంటిది? తెల్ల రక్త కణాలు కొన్ని హానికర సూక్ష్మజీవులతో పోరాడి చనిపోయి ఆ రూపం లోపల బయటకు వస్తున్నాయి అన్నమాట. న్యూట్రోఫిల్స్ రక్తంలోకి వచ్చిన బ్యాక్టీరియాని ఎదుర్కొనే ప్రతిదేహాలను, యాంటీబాడీలను తయారు చేస్తాయి. మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, వ్యాక్సిన్స్ వల్ల ఏమవుతున్నది, ఆ యొక్క హానికర వైరస్లకు వ్యతిరేకమైనటువంటి యాంటీబాడీస్ వస్తాయని చెప్పుకుంటున్నాం కదా, ఆ యాంటీబాడీస్ తయారు చేసేవి న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ని సూక్ష్మ రక్షక భటులు, మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మొన్న అడిగినటువంటి క్వశ్చన్. సూక్ష్మ రక్షక భటులను ఎవరంటారు? సూక్ష్మ ఎందుకంటామంటే అన్నిట్లో ఈ కణాలు చిన్నగా ఉంటాయి, రక్త కణాలు నీటిలో న్యూట్రోఫిల్స్ చిన్నగా ఉంటాయి. కణికరహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని 2 రకాలు. ఏ గ్రాన్యులోసైట్స్ అంటాం వీటిని. లింఫోసైట్స్ ఏం చేస్తాయి? కణంలోకి వచ్చిన బాహ్య పదార్థాలు ఎదుర్కొనే ప్రతి రక్షకాలు, ఇంతకుముందు చెప్పి యాంటీబాడీస్ కదా, యాంటీజెన్స్ తయారు చేస్తాయి. మోనోసైట్లు ఏం చేస్తాయి? కణికా కణాలతో పాటు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలు ఎదుర్కొని భక్షించి నాశకం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు హానికర బ్యాక్టీరియా వచ్చిందనుకోండి లోపలికి, మోనోసైట్ ఏం చేస్తుంది? క్రమేపీ కదులుతూ తన దగ్గరికి వెళ్ళిపోయి తను మింగేస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చెత్త ఉందనుకోండి, చెత్తను మొత్తం క్లీన్ చేసి డస్ట్బిన్లో పడేసే వాటి మనం ఏమంటాం? మనం పారిశుద్ధ కార్మికులు, స్కావెంజర్స్ అంటాం. చాలా గొప్ప పని చేసేటువంటి వారు. మరి ఇవి కూడా అదే పని చేస్తున్నాయి కాబట్టి మోనోసైట్లను కూడా పారిశుద్ధ కార్మికులుగా మనం పిలుస్తాం, స్కావెంజర్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి కణాలకు ఒక పేరుంది. ఓకే, న్యూట్రోఫిల్స్ ఏమో సూక్ష్మరక్షక భటులు, మోనోసైట్లు ఏమో పారిశుద్ధ కార్మికులుగా పిలువబడతాయి. రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్, చాలామందికి పదం బాగా గుర్తు. ఏదైనా డెంగ్యూ జ్వరం కానీ ఏదైనా విష జ్వరాలు వస్తే రక్త కణాలు పడిపోయినాయి అంటగా అంటారు. ఏంటో రక్త కణాలు? ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు అంటాం. దీంట్లో కేంద్రకం ఉండదు, బల్లపరుపుగా ఉంటాయి. ఎక్కడైనా రక్తనాళానికి దెబ్బ తగిలితే రక్త ఫలకికలు అక్కడ గుమికూడి రక్తము గడ్డగట్టేటట్టు చేస్తాయి. ఇవి రక్తస్రావము జరగకుండా కాపాడుతాయి. అందుకని మనకు తెలుసు, ప్లేట్లెట్స్ రక్తంలో తగ్గినట్లయితే రక్తస్రావము జరిగి చివరికి పర్సన్ యొక్క పరిస్థితి సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రక్త కణాలు ఒక నిర్దిష్ట సంఖ్యలో ఉంచేటట్టుగా సాధారణంగా డాక్టర్లు, వైద్యులు చూస్తూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. రక్త కణాల యొక్క మొత్తం యొక్క విభజన ఒక చిన్న ఫ్లో చార్ట్ రూపంలో మనం తీసుకోవడం జరిగింది. ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంగా ఇక్కడ మనం చూస్తున్నాం. తెల్ల రక్త కణాలు, దీంట్లో రేణుయుత అంటే కణికాయుత కణాలు అంటే గ్రాన్యులోసైట్స్, దీంట్లో బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇస్నోఫిల్స్. సాధారణంగా ఇస్నోఫిల్స్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఏదైనా పడని పదార్థాలు తింటే ఎలర్జీ వస్తుందంటాం చూడండి, దాన్ని ఇస్నోఫీలియా అంటాం. అంటే ఇస్నోఫిల్స్ యొక్క
సంఖ్య పెరుగుతుందన్నమాట. రేణురహిత కణికారహిత కణాలు, ఇది మోనోసైట్, ఇది లింఫోసైట్. సాధారణంగా ఎగ్జామ్లు ఏమడుగుతుంటారంటే ఈ యొక్క ఎస్ ఆకారములో కేంద్రకం ఉన్న కణాలు అంటాడు. మనం రక్త కణాలు మొత్తం చదువుకుంటాం, కానీ ఈ ఆకారాలు యాడ్ చూసినాం మళ్ళీ మనం. అందుకని జాగ్రత్తగా రక్త కణముల యొక్క కేంద్రకము కూడా ఏ ఆకారం ఉన్నదో కూడా జాగ్రత్తగా చూడండి. రెడ్ బ్లడ్ సెల్స్ లోపల వైపు నొక్కబడి మనం వడలేస్తాం కదా, ఆ రకంగా ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే డ్యూపుటాకారం, నొక్కబడి. ఇట్లా వీటి యొక్క కేంద్రకము ఆకారం పైన కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి రక్త కణాల యొక్క విధులు ఏంటి? రక్తం ఏం పనిచేస్తుంది? మనకు చాలా ఐడియా ఉంది. రక్తం ఏం పనిచేస్తుంది? రక్తంలో హెపారిన్ అనే పదార్థం ఉంటుంది, రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కండర కణజాలం. కండర కణజాలం ఇది మూడో రకమైనటువంటి కణజాలం. చర్మములో ఉన్న కణాలు పునరుత్పత్తి శక్తి కలిగి ఉంటాయి. అట్లాగే కండర కణాలకు కూడా పాక్షిక పునరుత్పత్తి శక్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందో గాయం అవుతుంది. కానీ గాయమైన తర్వాత కొద్ది కాలానికి క్రమేపీ మానిపోయి ఈ గాయము మొత్తం కూడా సమానంగా మళ్ళీ పూడిపోతుంది, మళ్ళీ అంటే మామూలుగా చర్మంలో కలిసిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఉండేటువంటి కణాలకు పాక్షికంగా పునరుత్పత్తి శక్తి వచ్చి విభజన చెంది మళ్ళీ కణజాలాన్ని గాయాలు మానిపడంలో సహాయపడుతుంది. ఈ కణజాలం ఏది? కండర కణజాలం. ఈ కండరాలు అవయవాల కదలికలకు సహాయపడతాయి, కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. జీవుల పూర్వ చర్మాంగాల కదలికలకు, శరీరంలోని పేగులు, హృదయము మొదలైన అంతర అంగాల కదలికలకు కండరాలే కారణం. రక్తనాళాల్లో కూడా కొద్ది మొత్తంలో కండర కణజాలం ఉంటుంది. ఇది రక్తనాళ వ్యాసాన్ని సవరిస్తూ క్రమబద్ధమైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. హృదయం మొత్తం కూడా తెలుసుగా మనకు, హృదయం మొత్తం కూడా కండరాలే, కాబట్టి ప్రత్యేకమైన కండరాలు హృదయ కండరాలు అంటాం మనం. కండర కణజాలం మస్కులర్ టిష్యూ నిర్మాణము, అవి ఉన్న ప్రదేశము మరియు విధులు చేసే పనులను అనుసరించి కండరాలు మూడు రకాలు: రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. ఏంటి రేఖిత కండరాలు అంటే కొన్ని కండరాల కదలికలు మన అధీనంలో ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వస్తువుని పట్టుకోవాలనుకుంటున్నా, మౌజ్ పట్టుకుంటున్నా. ఈ కండరాలు మన అవసరమైనప్పుడు కదిలించవచ్చు, అవసరం లేకపోయినప్పుడు కదలికను ఆపివేయవచ్చు. ఉదాహరణకు చేతులు కాళ్ళు మనం ఆడించదలుచుకున్నా ఆడిస్తున్నాం, నా కంట్రోల్లో ఉన్నాయి. అందువల్ల వీటిని నియంత్రిత లేదా సంకల్పిత కండరాలు అంటారు. అదే రకంగా ఇవే ఎముకలకు అతుక్కొని ఉంటాయి కాబట్టి అస్థి కండర కణజాలం అని కూడా అంటారు. ఇవి ఎముకలకు అతుక్కి ఉండటం వల్ల కదలికలకు కారణం అవుతాయి. మరి కండరాల పొడుగున ఇక్కడ జాగ్రత్త చూడండి, అనేకమైన గీతలు ఉన్నాయి, అడ్డుగీతలు కనిపిస్తున్నాయా? అడ్డుగీతలు. ఈ కండరాల పొడవున అనేక అడ్డుచారలు ఉంటాయి కాబట్టి వీటిని రేఖిత కండరాలు అంటారు. అనేకమైన రేఖల లాంటి గీతలు ఉంటాయి. ఈ కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులను పోలిన కణాలను కలిగి ఉంటుంది. ప్రతి కణం కండరం అంత పొడుగుంటుంది. ఇవి స్తూపాకారంగా ఉంటూ అనేకమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి. బహుకేంద్రకయుతము అడ్డుచారులు ఉన్నాయి. రేఖిత కండరాలు గుర్తుపెట్టుకుని, రేఖిత కండరాలు అనేకమైన రేఖలు ఉన్నాయి. నెక్స్ట్ అరేఖిత కండరం, సింపుల్. రేఖిత కండరంలో అడ్డుగీతలు ఉన్నాయి, అరేఖిత కండరంలో ఉండవు. అన్నవాహికలో ఆహారం కదలిక, రక్తనాళాల కండరాల సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. ఇప్పుడు శ్వాసనాళం, మనం శ్వాస ఆపై అంటే ఊపిరితిత్తులు పనిచేయడం ఆపేస్తే లోపల పని జరుగుతూనే ఉంటుంది. వీటి కదలికను మనం మన ఇష్టానుసారం ప్రారంభించలేము, ఆపివేయలేము. ఈ కదలికలను నిర్వహించే కండరాలను అనియంత్రిత కండరాలు అంటారు. ఈ కండరాలనే నునుపు కండరాలు కూడా అంటారు, ఇన్వాలంటరీ మజిల్స్. ఎక్కడుంటాయి? ఐరిస్ మన కనుపాప, గర్భాశయము, వాయునాళాల్లో కూడా ఉంటాయి. ఇవి పొడవుగా ఉంటాయి, సాగదీయబడి ఒక కుదురు ఆకారం లోపల ఉంటాయి. వీటిలో అడ్డుచారలు ఉండవు కాబట్టి ఇదేమైంది? అరేఖిత కండరాలు అంటాం. ఈ కణాలలో కేవలం ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది, ఏకకేంద్రక కణాలు. అంటే ఇక్కడ మనం రెండు తేడాలు చూడొచ్చు. రేఖిత కండరాలలో
రేఖిత కండరాలలో అనేకమైన కేంద్రకాలు ఉంటాయి, అడ్డుగీతలు ఉంటాయి. అరేఖిత కండరాలలో ఒకటే కేంద్రకం ఉంటుంది, అడ్డుగీతలు ఉండవు. హృదయ కండరం ఇది ప్రత్యేకమైన కండరాలు, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు కూడా తెలుసు, మనం కొద్దిగా కష్టపడితే బాగా అలసట చెందుతాం, కండరాలు కొద్దిగా విశ్రాంతి కోరుకుంటాయి. కానీ హృదయం మనం పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయే వరకు కూడా హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది, సంకోచ సడలికలు జరుపుతూనే ఉంటుంది, రక్త ప్రసరణ జరుపుతూనే ఉంటుంది. మరి హృదయ కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఈ కణాలు పొడవుగా బహుకేంద్రకాలతో శాఖలు కలిగి ఉంటాయి. కణాల చివరి భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. హృదయ కండరంలో కణాలు మొత్తం కూడా చారలతో ఉంటాయి. నిర్మాణంలో చారల కండరాన్ని పోలి ఉన్నా, ఏది రేఖిత కండరం లెక్క ఉన్నా, అదేమో నియంత్రిత కండరము, ఇది అనియంత్రిత కండరం. అంటే రేఖిత కండరాలు కదలికలు మన ఆధీనంలో ఉంటాయి, హృదయ కండరం యొక్క కదలికలు మన అధీనంలో ఉండవు. అది ప్రధానమైన తేడా, గుర్తుపెట్టుకోండి. నాలుగవది ప్రధానమైనటువంటిది నాడీ కణజాలం. నాడీ కణజాలముతో నిర్మితమైన ఒక ప్రత్యేకమైన యంత్రాంగం మన శరీరంలో పనిచేసి విద్యుత్ రూపంలో ప్రచోదనాలు సృష్టిస్తుంది. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక నాడీ కణము, ఒక మోడల్, ఒక న్యూరాన్. నాడీ కణము నాడీ కణజాలానికి క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. శరీరంలో ఉండే అన్ని రకాల కణాలలో నాడీ కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి ఉంటుంది. నాడీ కణాలకి పునరుత్పత్తి శక్తి ఉండదు. నాడీ కణ దేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకము తేలియాడుతూ ఉంటుంది. ఈ జీవద్రవంలో కొన్ని గ్రంథిరూప కణాలు ఉంటాయి. వీటిని నిస్సెల్ కణికలు అంటారు. చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయి. ఇక్కడ నిస్సెల్ కణికలు. కణదేహము నుండి కొన్ని నిర్మాణాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లు ఉంటాయి. వీటిని డెండ్రైట్స్ అంటాం. ఇక్కడ చూడండి, పిల్లలుగా వెంట్రుకలుగా చక్కగా లేచినప్పుడు చుట్టూ వచ్చినాయి. ఇవి డెండ్రైట్స్. ఇవి శాఖలు కలిగి మొనదేలి ఉంటాయి. అంటే ఇతర నాడీ కణాలతో కలవడానికి వీలుగా ఇవి ఉంటాయన్నమాట. ఈ కణదేహము నుండి ఇక ఒకే ఒక పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. చూసారా, లాస్ట్ నిర్మాణం పొడవైంది. దీన్ని యాక్సాన్ లేదా తంత్రికాక్షము అంటారు. యాక్సాన్లో కొంత భాగము, జాగ్రత్తగా గమనించండి, కొంత పొర చేత కప్పబడి ఉంటుంది. ఆ పొర మైలిన్ పొర, మైలిన్ త్వచం చేత కప్పబడి ఉంటుంది. కానీ అక్కడక్కడ మైలిన్ త్వచం లేకుండా కూడా కనుపులాగా ఉంది. చూడండి, వీటిని మనం రణ్వీర్ కనుపులు అంటాం, నోడ్స్ ఆఫ్ రణ్వీర్. ఒక నాడీ కణపు యాక్సాన్, ఈ యాక్సాన్ తమ సమీపంలో ఉన్న మరొక నాడీ కణపు డెండ్రైట్తో కలిసి ఒక వల వంటి నిర్మాణం ఏర్పరచుకుంటుంది. ఇలా నాడీ కణాలు శరీరం పొడవునా వ్యాపించి ఉంటాయి. వీటి ద్వారా సమాచార ప్రసారం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ముట్టుకుంటాం, ఏమవుతుంది, ఏమంటే మన స్పర్శ తెలుస్తున్నది అంటే అర్థమైంది, ఈ భాగంలో నాడీకణం ఉన్నది. మరి ఈ నాడీకణం ఒక్కటే మెదడు దాకా పోయి మనకు స్పర్శ అనే భావన కలిగిస్తుందా? లేదు. ఈ నాడీకణం వెంటనే ఇంకో నాడీకణానికి, అది ఇంకో నాడీకణానికి, అది ఇంకో నాడీ, ఇట్లా అనేకమైన నాడీకణాలు ఒకదాని పక్కన ఒకటి వలలాగా ఏర్పడి ఉండి ఈ యొక్క సమాచార ప్రసారం అనేటువంటి అత్యంత వేగంగా జరుగుతుంది. అత్యంత వేగంగా ఇట్లా ముట్టుకోగానే సారి పట్టుకునే విషయం మనకు ఇక్కడ దాకా తెలిసిపోతుంది. అంటే అత్యంత వేగంగా నాడీ ప్రసారం, సమాచార ప్రసారం జరుగుతుంటుంది. ముఖ్యాంశాలు: ఒకే రకమైన ఆకారము కలిగి ఒకే రకమైన విధులు నిర్వహించే కణ సముదాయాన్ని కణజాలము అంటారు. దేహంలో ఉండే వివిధ రకాల కణజాలాలు వివిధ పనులు నిర్వర్తించడం వల్ల జీవక్రియలు జరుగుతుంటాయి. ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలాలు జంతువుల్లో ముఖ్యమైన కణజాలాలు. ద్రవరూపంలో ఉండే ఏకైక కణజాలము రక్తం. నాడీ కణజాలానికి మాత్రమే పునరుత్పత్తి శక్తి లేదు. నాడీ కణజాలం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము న్యూరాన్. ఈ ఎపిసోడ్లో మనం జంతు కణజాలం గురించి వివరంగా తెలుసుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.